ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? Is it a time to receive money and vineyards and sheep and oxen and men servants and maid servants? దేవునికి సమయం ఇవ్వటానికి ఆలోచిస్తారు, కానీ డబ్బు ఎలా సంపాదించాలి, భూములు, తోటలు ఎలా సంపాదించాలి, వస్త్రాలు, ఆభరణాలు ఎలా కూడగొట్టుకోవాలి, వీటి కొరకు వెచ్చించినంత సమయం కానీ ఆలోచనలను కానీ దేవుని కొరకు వెచ్చించరు. ఇక్కడ గెహాజీ అనే సేవకుడు తన దాసుడైన ఎలీషా కోసం అంతా ఎరిగినవాడే. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని నామమున ఎన్నో అద్భుతాలు జరిగించినవాడు అని ఎలీషా గురించి ఆయన సర్వం ఎరుకనే. నయమాను అను ఒక సైన్యాధిపతికి కలిగిన కుష్ఠరోగమును శుద్ధి చేసినవాడు ఒక్క సూచన ద్వారా, అంటే ఎలీషా ఆ నయమానుతో, నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించాడు. నయమాను పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడయ్యాడు. అక్కడ నయమానుకు ఎలీషా గారు రోగంను తగ్గించినందుకు నయమాను తెచ్చిన బహుమానాలను, కానుకలను ఎవరు ఆశించి సంపాదించుకోవాలనుకున్నారు? ఎలీషా పనివాడైన గెహాజీ ఆ నయమాను తెచ్చినటువంటి కానుకలను ఆశించాడు. కేవలం 2 మణుగుల వెండి కొరకు, 2 జతల దుస్తుల కొరకు ఆశపడ్డాడు. గొప్ప దైవజనుడి దగ్గర ఉంటూ నిజమైన దేవుని కొరకు ఎరిగి ఉండి కూడా ఒక అబద్ధం చెప్పి ధనంను కూర్చుకోవాలని నయమాను యొద్ద నుండి ఎలీషాకు తెలియకుండా దొంగచాటుగా కొంత వెండిని, వస్త్రములను తెచ్చుకొన్నాడు. మరి అంత గొప్ప దైవజనునికి తెలియదా గెహాజీ చేసిన పని? అతడు ఎరిగి ద్రవ్యము సంపాదించుకున్నటకు ఇది సమయమా? నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పెను. మంచు వలె తెల్లనైన కుష్ఠము గలి ఎలీషా యొద్ద నుండి అతడు వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని చేతుల నాశనం చేసుకున్నాడు. ఈనాడు కూడా దేవుని యొక్క విలువ, ఆయన శక్తి ఎరిగి ఉండి కూడా లోకభోగాలకు సమయంని ఇచ్చి దేవునికి దూరమైపోతున్నారు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. అవును ప్రభా, ఈ సమయంలో నాయన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. మీకు సమయమును మేము ఇవ్వకుండా నాయన లోక ఆశలకు, లోక భోగాలకు నాయన సమయమును వెచ్చి మా జీవితాలను నాశనం చేసుకుంటున్నాం తండ్రి. ఇకనైనా నాయన మీకు మా సమయమును అప్పగించి నీలో మేము ఫలించడి వారిగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన వస్తు కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.